పైసలు ఫోన్ నెంబర్ పర్సులో పెట్టి రోడ్డు పైన పడేస్తే దొరికిన వాడు ఆ నెంబర్ కి ఫోన్ చేసి పర్సు రిటర్న్ ఇస్తాడా, లేకుంటే ఆ పర్సులో ఉన్న పైసలు తీసుకొని పోతాడా? ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ మన టెస్టింగ్ లోనే ఫస్ట్ ప్లేస్, అదే బస్ స్టాండ్. మనం టోటల్ గా 2 ప్లేసెస్ లో ఈ టెస్టింగ్ చేయబోతున్నాం, బస్ స్టాండ్ అలాగే గుడి దగ్గర. ఇప్పుడైతే ఈ పర్సన్ మనం ఏదో ఒక ప్లేస్ లో వదిలేసేద్దాం. ఇందులో ఉన్న ఫోటో నెంబర్ అలాగే పైసలు కూడా పెట్టిన చూద్దాం ఎవరికి దొరుకుతుందో. బస్ స్టాండ్ లో చాలా మంది పని చేసుకునే వాళ్ళు, విలేజ్ వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు చాలా మంది వస్తారు పోతారు. కానీ ఈ పర్సు ఎవరికి దొరుకుతుందో ఎవరికి తెలియదు. చాలా వరకు బస్ స్టాండ్ లో స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి దొరికే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. చూద్దాం వాళ్ళు చదువుకునే ఏజ్ లో ఏం నేర్చుకున్నారని. పర్సు పడేసిన 2 నిమిషాలకే అక్కడ సైడ్ 2 పిల్లలు వచ్చిండ్రు. ఆ తర్వాత తెలిసింది వాళ్ళు అసలు ఆ పర్సన్ చూడనే లేదని. బస్ స్టాండ్ లో చాలా మంది వస్తున్నారు పోతున్నారు కానీ ఎవరు ఆ పర్సన్ మాత్రం చూడట్లేదు. అలా అనుకునే లోపలనే ఆ పర్స్ సైడ్ ఒక అంకుల్ నడుచుకుంటూ రానే వచ్చిండు. పర్సన్ చూసి ఏమనుకున్నాడో మరి రిటర్న్ మళ్ళీ వచ్చిండు. ఫస్ట్ ఆ పర్సన్ దగ్గరికి వస్తున్నాడు అనుకున్నా, కానీ ఫైనల్ గా అంకుల్ మాత్రం ఆ పర్సన్ అసలు చూడనే లేదు. ఇప్పటికి 10 నిమిషాలు గడిచింది కానీ ఆ పర్సన్ మాత్రం ఎవరు చూడనే లేదు. ఇలా కాదని ఆ పర్సన్ రిటర్న్ తీసుకొచ్చి జనాలు బాగా తిరిగే ప్లేస్ లో వెళ్ళి ఆ పర్సన్ పడేసి వచ్చా. నెక్స్ట్ మినిటే ఒక అతను వచ్చిండు, బాటిల్ తీసుకునే అతను. బాటిల్ వెతికే సమయంలో ఖచ్చితంగా ఆ పర్సన్ చూస్తాడులే అనుకున్నా. కానీ అతని ఫోకస్ మొత్తం బాటిల్ పైన పెట్టిండేమో, పర్సు దగ్గరికి అసలు పోనే లేదు. పక్కన 2-3 అంకుల్ వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు ఆ పర్సన్ చూసినో లేదో అస్సలు తెలియదు. కానీ ఆ పర్సు దగ్గరికి మాత్రం ఎవ్వరు పోతేనే లేరు. దాదాపు కొద్దిసేపు ఆగిన తర్వాత ఒక అతను వచ్చిండు. మొదట్లో అతన్ని చూసి ఖచ్చితంగా ఆ పర్సు కోసమే వచ్చిండు అనుకున్నా. అతను వచ్చి డైరెక్ట్ ఆ పర్సును తీసుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఫస్ట్ అతనైతే పర్సు ఓపెన్ చేసి చూస్తే మన ఫోటో మన నెంబర్ అయితే క్లియర్ గా కనబడింది. నేనైతే ఆ వాలెట్ లో ఉన్న పైసలు తీసుకొని ఆ వాలెట్ ని పాడేసిన అనుకొని దగ్గరికి వెళ్ళి చూసా. కానీ పర్సులో ఫోటో నెంబర్ అలానే ఉన్నాయి. అది చూసిన తర్వాత అతన్ని ఒక ప్రశ్న అడిగా. ఫోన్ చేయలే, నెంబర్ ఉంది, ఫోన్ చేసి ఇవ్వచ్చు కదా. ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎంత దూరం ఉంటే అంత మంచిది. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నట్టున్నాడు. ఆ మాటలు తన నోటి నుంచి కాకుండా తన గుండె నుంచి వచ్చినట్టు అర్థమైంది నాకు. ఫైనల్ గా గుడి దగ్గరికి వచ్చి మనం టెస్ట్ చేయబోతున్నాం. ఈ పర్స్ అయితే ఈ పర్సులో నేను ఇట్లా 500 పెడుతున్నా. చూడండి, మళ్ళీ ఎవరైనా దొరికితే పైసలు లేకపోతే కష్టం. 500 పెట్టి దీని లోపల యాజ్ యూజువల్ గా నా ఫోటో నా నెంబర్ అయితే పెడుతున్నా. ఇప్పుడు పోయి మనం ఈ పర్సుని ఆ గుడి దగ్గర ఏదో ప్లేస్ లో వదిలేద్దాం. ఇప్పుడు ఆ పర్సు ఎవరికి దొరుకుతుందో అతనికి దేవుని పైన ఉన్న భక్తి అనేది ఎలా ఉంటుందో దీన్ని బట్టి తెలిసిపోతుంది. చాలా మంది వస్తున్నారు పోతున్నారు కానీ ఆ పర్సు వరకు ఎవరు చూడట్లేదు. బహుశా దేవుని దర్శనానికి వెళ్ళి వచ్చిన వ్యక్తికే ఆ పర్సు దొరుకుతుందేమో. చూస్తుండగానే ఒక వ్యక్తి ఆ దారిలో పోతున్నాడు. ఖచ్చితంగా అతను చూస్తాడులే అనుకున్నా. కానీ అతను నార్మల్ పర్సే అనుకొని వెళ్ళిపోయిండు. అప్పుడే గుడి నుండి బయటికి 2 వచ్చిండ్రు, తండ్రి కొడుకు. నేను అనుకున్నట్టే ఖచ్చితంగా వాళ్ళిద్దరు పర్సు దగ్గరికి వెళ్ళిండు. అతనైతే ఆ పర్సును తీసుకున్నాడు. ఇప్పుడు ఆ నెంబర్కి ఫోన్ చేసి ఆ పర్సన్ రిటర్న్ ఇస్తాడా, లేకుంటే ఆ పర్సులో ఉన్న పైసలని తీసుకుపోతాడో ఎవరికి తెలియదు. తర్వాత పర్సు ఓపెన్ చేసి చూస్తే మన పెట్టిన పైసలు ఫోటో నెంబర్ కనబడింటాయి. తర్వాత అతని ఫోన్ బయటికి తీసిండు. కానీ మనకే ఫోన్ చేస్తాడో లేదో డౌట్ గా ఉంది. అనుకున్న లోపే నెక్స్ట్ సెకండ్ కే మనకి ఫోన్ వచ్చింది. అతనికి దేవుని పైన ఉన్న భక్తి నిజమే అని తెలిసిపోయింది. ఫస్ట్ అతనైతే ఎక్స్పెరిమెంట్ టెస్టింగ్
పర్స్ వాడిస్తే ఫోటో నెంబర్ ఇస్తే వాళ్ళు ఫోన్ చేస్తారు అట్లా పోతారని. థ్యాంక్స్ అన్న. ఓకే అట్లా ఏం లేదబ్బా, మీరు ఉన్నారు, చాలా మంది ఉంటారు అట్లా, టెస్టింగ్ అంతే కదా. నాకు దేవుడు కావాల్సిన తెచ్చిండు. ఓకే, థ్యాంక్ యూ అన్న. దాని లక్ష్యం తన కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తికి దేవుడు ఎప్పుడు తోడుగానే ఉంటాడు అన్న దానికి ఇదే ఒక ఎగ్జాంపుల్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.